ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని చెప్పుకుంటే బాగుంటుందండి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి తాను ముఖ్యమంత్రి కావాలి అని ఆశ కలగక ముందు రాజకీయాలు ఎలా ఉండేయంటే, రాజకీయ పార్టీలు సమఉజ్జీలుగా ఉండి ఒకళ్ళకొకళ్ళు ఆరోపణలు చేసుకోవడం, ప్రత్యారోపణలు చేసుకోవడం, ఆరోపణలకు వివరణలు ఇచ్చడం, ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ పథకాలు, వాళ్ళ పాలసీలు చెప్పడం, ఇతర రాజకీయ పార్టీల మీద రాజకీయ విమర్శలు చేయడం, ఇవన్నీ పరిపాటిగా ఉండేవి. ఎలక్షన్ లో ఒక పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచినా గానీ ఎలక్షన్ క్యాంపెయిన్ వరకు, ఓటింగ్ వరకు మాత్రం అన్ని రాజకీయ పార్టీలు సమఉజ్జీగానే ఉండేయండి. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి కావాలి అని ఆశపడ్డారో ఆ రోజు నుంచి మన రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రత్యర్థి పార్టీలు తన మీద పోటీ చేయాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే చేయాలి. ఏ ఏ పార్టీలు పొత్తు పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే పొత్తు పెట్టుకోవాలి. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ రాజకీయ ప్రత్యర్థుల పైన తమకు చెందినటువంటి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బురద వేస్తూ అబద్ధ ప్రచారాలను ప్రచారం చేస్తుంటే ఆ అబద్ధ ప్రచారాలని ఆ ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఏమాత్రం ఖండించకుండా వాళ్ళు వేసినట్టు బురదని కడుక్కోకుండా ఉండాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది అంటే మాత్రం ఇంతకంటే దుర్మార్గకరమైన దిగజారుడు రాజకీయాలు బహుశా ఒక 3-4 దశాబ్దాల పాటు రాజకీయాలని అబ్జర్వ్ చేసిన వాళ్ళకి మాత్రం చూసుండరండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి సరళి ఎలా ఉందంటే, ఈ రాజకీయాల్లో నేను చెప్పింది మాత్రమే ప్రజలు నమ్మాలి, నేను చెప్పిన దానికి కౌంటర్ గా ఏ రాజకీయ పార్టీ కూడా దాని మీద కౌంటర్ ఇవ్వకూడదు, నేను అబద్ధాన్ని ప్రచారం చేస్తే అది తప్పు అని ఏ పార్టీ దానికి వివరణ ఇవ్వకూడదు, అలా ఇచ్చి ప్రజల మనసుని తమ వైపుకు లాక్కునే ప్రయత్నం చేయకూడదు, కేవలం ఈ అబద్ధాల ప్రచారం వల్ల నాకు మాత్రమే రాజకీయంగా లబ్ధి చెందాలి అనే ఉద్దేశం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఉందేమో అనిపిస్తుందండి. ఎందుకనంటే మనందరికీ తెలుసు, రాష్ట్రంలోని వాలంటీర్లు గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వాలంటీర్లో దాదాపు 80-90% వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు అనేది ప్రజలు అనుకోవటం కాదు, మీడియా అనుకోవటం కాదు, ప్రతిపక్షాలు అనుకోవటం కాదు, స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీ మంత్రులు తానేటి వంశీ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, నెల్లూరులో ఉన్న మినిస్టర్ కానీ, ఇలా అనేక మంది మినిస్టర్లు కూడా ఈ వాలంటీర్లందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేయాలి అని చెప్తూ ఉండగా, నిన్నగాక మొన్న ఏదైతే సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి అధికారంలో రావడానికి రథసారథులుగా వాలంటీర్లు మాత్రమే ఉండాలి, వాలంటీర్లు పనిచేయాలి అని చెప్పి దిశానిర్దేశం చేసిన తరువాత సహజంగానే సిటిజన్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం అనే ఒక ఆర్గనైజేషన్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఎన్నికల కమిషనర్ దగ్గరికి అలాగే హైకోర్టుకు వెళ్ళటం, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఒక పార్టీకి మేలు చేసేవాళ్ళుగా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎలక్షన్ అయ్యే వరకు వీళ్ళ విధుల నుంచి దూరంగా ఉంచండి అని చెప్పటం, దాని యొక్క సమర్పించిన సాక్ష్యాధారాలు నమ్మిన హైకోర్టు ఎలక్షన్ కమిషనర్కి డైరెక్షన్ ఇవ్వడం, ఎలక్షన్ కమిషనర్ ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎన్నికల విధుల నుంచి అలాగే ప్రభుత్వ కార్యకలాపాల నుంచి దూరంగా పెట్టడం జరిగిన తర్వాత ఏదైతే 1వ తారీఖు వృద్ధాప్య పెన్షన్ ప్రభుత్వం వెయ్యాలో దానికి డబ్బులు లేక దాదాపు 6,000 కోట్ల రూపాయల ఇండెంట్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టిన గవర్నమెంట్ 2 రోజుల క్రితమే తమ సాక్షి పేపర్లో ఈ నెల వృద్ధాప్య పెన్షన్ 3వ తారీఖు నుంచి మొదలవుతుంది అని చెప్పిన నేపథ్యంలో దీని నుంచి ఎలా ఎన్నికల లబ్ధి పొందాలని ఆలోచించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలు ఒక పథకాన్ని రచించి తిరిగి దీన్ని చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వేసి ప్రజల్లో మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారో, వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్లలో ప్రతిపక్షాల పైన వ్యతిరేక భావం వచ్చే విధంగా ప్రచారం చేస్తూ కొన్ని వీడియో బయటలు వేసి చివరికి ముఖ్యమంత్రి గారు కూడా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి దుర్మార్గమైన కుట్ర వల్లనే 1వ తారీఖు మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి ఆ వృద్ధాప్య పెన్షన్లు పుచ్చుకునే వాళ్ళలోనూ అలాగే వికలాంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళలోనూ ప్రతిపక్షాల మీద ఏహే భావం కలిగేటట్టు, వాళ్ళ మీద వ్యతిరేక భావం కలిగేట్టు చేసి ఈ ఎన్నికల్లో ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా అనేక రకాలుగా తమ సోషల్ మీడియాలోను, తమ అనలిస్టుల చేత, తమ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను రాజకీయ నాయకులు ప్రతిసారి అలాగే వాలంటీర్లు కూడా ఆడియో మెసేజ్లు ప్రతి లబ్ధిదారుడికి పంపిస్తున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకులుగా సమాధానం చెప్పుకుని తాము తప్పు చేయలేదు అని ప్రజలకు చెప్పే విధంగా SMS మెసేజ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ వృద్ధాప్య పెన్షన్లు ఆగడానికి సరైన సమయంలో రాకపోవడానికి మాకు సంబంధం లేదు,
ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దుర్మార్గం వల్ల ఈ పెన్షన్లు లేట్ అవుతున్నాయి అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టడం, ఈ మెసేజ్ తప్పు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మేము ఆయన మీద వేసినట్టు బురద కడుక్కోకూడదు, ఇలా కడుక్కుంటే గనక ఇది ఎలక్షన్ కోడ్ కిందకు వస్తుంది కాబట్టి దుర్మార్గకరమైన చర్య, ఇలా చంద్రబాబు నాయుడు గారు మేము వేసిన బురదను కడుక్కోకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఇవ్వాలని చెప్తున్నారంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం, ఇంతకంటే బురద రాజకీయం మరొకటి ఉంటుందా అని ప్రతి సామాన్యుడు ఆలోచించి ఇలా దిగజారుడు రాజకీయం, బురద రాజకీయం చేసిన పార్టీలని కట్టుదిట్టం చేయకపోతే గనక ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అని గుర్తుపెట్టుకోవాలండి.